1994 ఏప్రిల్ నెలలో 3 అద్భుతమైన ఇండస్ట్రీస్ హిట్ సినిమాలు రిలీజ్ అయినాయి. అవే బాలకృష్ణ భైరవ దీపం, నాగార్జున హలో బ్రదర్, అలీ యమలీల. ఈ మూడింటిలోనూ ఎక్కువ సత్తా చాటిన సినిమా ఏది? నిజంగా ఆ నెల ఆ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన నెల. ఎందుకంటే ఆర్డినరీ సినిమాలు కావండి ఇవి. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలుగా నిలబడిన సినిమాలు. ఉదాహరణకు భైరవ దీపం, అలనాడు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో ఉన్న సినిమా. ఈ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పాటలు, ఆ పిక్చరైజేషను, జానపద గేయం, ఆ తర్వాత బాలకృష్ణ మరుగుజ్జుగా ఒక సీన్ ఉంది, ఒక పాత్ర చాలా బ్రహ్మాండంగా. ఆ రోజుల్లో జనం ఎంతో ఇంట్రెస్ట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అంత అద్భుతమైన హిట్ తెచ్చి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిన సినిమా భైరవ దీపం. అది కూడా 1994 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. ఇంకా ఆ సినిమాకు అడ్డు ఉండదు, ఇంకా ఏ సినిమా కూడా దీని ఎదుట ఆగలేదు అని అనుకున్న తరుణంలో నాగార్జున హలో బ్రదర్ 20 ఏప్రిల్ రిలీజ్ అయింది. ఈ హలో బ్రదర్ ఈవి సత్యనారాయణ ఎంత అద్భుతంగా తీశారంటే అద్భుతమైన కామెడీ. నిజంగా ఆర్డినరీ కామెడీ కాదు, డబుల్ యాక్షన్. ఇందులో సౌందర్య, రమ్యాకృష్ణ చేశారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా కోట మల్లికార్జునరావు వాళ్ళు చేసిన కామెడీ బ్రహ్మానందం, తర్వాత ఈ నాగార్జున ఒక రోలు కలిసి చేసిన కామెడీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బ్రహ్మాండంగా జనం ప్రతిగా నవ్వుకున్నారు. మంచి ఫైట్స్, మంచి పిక్చరైజేషన్, మంచి కామెడీ. అసలు నేను కడపలో డబుల్ థియేటర్లో 43 days ఆడి ఇంతవరకు ఆ రికార్డు అలాగే ఉందండి. ఇంకా ఈ రకంగా మొత్తం సినిమా అంతా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వులే నవ్వులు. అంత అద్భుతమైన స్టార్డంతో కూడిన సినిమా ఇది. ఆ రోజుల్లో అసలు నాగార్జునకు ఇంకా స్టార్డం పెరిగేందుకు ఈ సినిమా ఒక సహాయం చేసింది. హలో బ్రదర్ సినిమాలో ఎంత కామెడీ ఉందంటే మనం మర్చిపోలేంత కామెడీ. అదే తరుణంలో అతి చిన్న హీరో అలీ, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బ్రహ్మాండమైన కామెడీ. కాకపోతే ఈ సినిమా విశేషం ఏంటంటే యముడుగా సత్యనారాయణ అద్భుతంగా నటించారు, చిత్రగుప్తుడిగా బ్రహ్మానంద అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో అసలు అలా కూర్చుంటే ఎప్పుడు టైం అయిపోతుందో తెలియదు. అద్భుతమైన పాటలు, అలీ డ్యాన్స్ కూడా బాగుంది, ఇంద్రజ నటన బాగుంది, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ బాగుంది. ఈ సినిమా అతి చిన్న బడ్జెట్లో అద్భుతంగా ఆడిన సినిమా. 3 సినిమాలు కూడా 1 year ఆడాయండి. నా వరకు ఏ సినిమాకు మంచి మార్కులు ఇస్తా అంటే యమలీల. ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలు సాధించిన సినిమా యమలీల. అయినా కూడా 3 ఇండస్ట్రీ హిట్ సినిమాలే.